కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ రాజీవ్ నగర్లో భూముల విషయంలో మరోసారి వివాదం చెలరేగింది. గత ప్రభుత్వ కాలంలో నిరుపేదలకు సిబ్బంది పేరుతో భూములు కేటాయించారని, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని కూకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూముల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల స్థానికంగా సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఇతర పార్టీల నాయకుల మధ్య ఈ అంశంపై వాగ్వివాదం జరిగినట్లు వెల్లడించారు. స్థానికులు కూడా ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చెరువులను కూడా చూడకుండా కబ్జా చేస్తున్నారని, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని సమీక్షించి భూములపై ఉన్న వివాదాలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. త్వరలో హైడ్రా కమిషనర్కి ఫిర్యాదు చేస్తామని తెలిపిన కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్. కొంచెం సైలెన్స్. ఈరోజు అల్లాపూర్ డివిజన్లో మైసమ్మ చెరువు ఈ చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి ఇక్కడున్న లోకల్ పబ్లిక్ పిలుపు మేరకు నేను ఇక్కడ రావటం జరిగింది. మరి ఈ చెరువు డెవలప్మెంట్ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది హైడ్రా వారి ద్వారా. సో ఇక్కడైతే కొంతమంది పేదలు ఏదైతే ఇళ్ళు కట్టుకుని ఉన్నారో పాత రోజుల నుంచి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మరి కొత్తగా ఎవరన్నా కబ్జా చేస్తే తప్పకుండా వాటిని తీసే విధంగా చర్యలు తీసుకుంటాం హైదరాబాద్ ద్వారా. ఎందుకంటే ఆల్రెడీ పాత రోజుల్లో ఉండి కట్టుకుని మరి అప్పుడున్న ప్రభుత్వం పెద్దలు ఈ ప్లాట్లు అమ్ముకుని చెరువు పక్కల ఉన్నటువంటి ఖాళీ జాగాలన్నీ FTL అమ్మేసుకుని పేదల యొక్క వాళ్ళు ఉసురు తీసుకున్నారు వాస్తవంగా. మరి వాళ్ళ ఇళ్ళు తీయటం సులభం కాదు కాబట్టి వాటిని ఏమి డిస్టర్బ్ చేయకుండా ముందు ఎటువంటి కబ్జాలకి గురి కాకోకుండా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఈ చెరువులో ఉన్న తూటుకాడని తీయటం కానీ, ఇక్కడ ఉన్న దోమల బెడదని ఇది చేయటం కానీ, సో మున్సిపల్ నిన్నే కమిషనర్ గారిని కూడా కలిసి మాట్లాడటం జరిగింది. సో వారికి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా వివరించాను. హైడ్రా అధికారులతో కూడా మాట్లాడుతున్న నరేష్ గారు ఇక్కడ ఇన్స్పెక్టర్ లోపల ఆయన చూస్తూ ఉన్నారు, వారితో కూడా నిన్నే మాట్లాడాను నేను. సో మా లోకల్ కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా ఇక్కడున్న స్థితిగతులు పరిస్థితులన్నీ కూడా వాళ్ళు వివరించడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటిని కూలంకషంగా చర్చించి చెరువు యొక్క FTL భూములు కాపాడటం కానీ, మరి ఇంతకుముందు ఇప్పుడు ఈ బండ్లన్నీ ఎవరేసారు, ఈ చుట్టుపక్కల మొత్తం అంతా కబ్జా చేసేసి ఉన్నాయి ఈ బండలు, మరి ఎవరేసారు ఇదంతా అనేది కూడా ఒకసారి అవసరమైతే వాళ్ళ మాట చర్య తీసుకుని వాళ్ళ ద్వారానే ఇవన్నీ కూడా క్లియర్ చేయించే విధంగా కూడా మేము చర్య తీసుకుంటాం. మరి ప్రజల పక్షాన నిలబడే ప్రజాప్రభుత్వాన్ని ఇచ్చే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా కూకట్పల్లి లోకల్ నాయకత్వంలో మేము అందరం కలిసి కట్టుగా ఉండి ఇక్కడున్న సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇవి మా ఆడబిడ్డలు వచ్చారు, వాళ్ళకు కూడా కష్ట సుఖాలు ఏమన్నాయో కూడా విన్నా. నిన్న మన ఆఫీస్ కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడున్న లోకల్ లీడర్లు డబ్బులు తింటున్నారో, ఏదైతే వాళ్ళు అభియోగం చేస్తున్నారో వాటి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.